UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వైసీపీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు విజయవాడలో హాట్ టాపిక్ గా మారింది. విజయవాడలో కలకలం రేపిన సుపారీ గ్యాంగ్ తో హత్యాయత్నం కేసులో ప్రధాన సూత్రధారి ఈయనే అని నమ్ముతూ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. అసలు మ్యాటర్ ఏంటంటే విజయవాడలో ఓ స్థలాన్ని కబ్జా చేసి దాని యాజమానిని అడ్డు తొలగించేందుకు ఓ ముఠాతో 25 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించి నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు గౌతమ్ రెడ్డితో పాటు మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇకపోతే ఈ విషయంపై విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడారు. అరెస్టు కాబడిన నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత గౌతమ్ రెడ్డిపై ఉన్న కేసుల వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో వివిధ సెక్షన్ల కింద అతనిపై 42 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఇదే సమయంలో అతనిపై 1988 నుంచి కేసులు ఉన్నాయని, ఒక్క సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోనే సుమారు 23 కేసులు నమోదయ్యాయని సిపి వెల్లడించారు. వాటిలో హత్యాయత్నంతో పాటు దోపిడీ, చీటింగ్ వంటి తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయని, కోట్లాట, దౌర్జన్యం వంటి కేసులు ఉన్నాయని తెలిపారు. విజయవాడలో ఉంటున్న గండూరి ఉమామహేశ్వరరావు శాస్త్రి తన తల్లి పేరిట ఉన్న 325 గజాల స్థలాన్ని గౌతమ్ రెడ్డి తప్పుడు పత్రాలతో కబ్జా చేశారని, దాంట్లో రేకుల షెడ్ నిర్మించానని 2017లోనే గుర్తించారట. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయడం, వారు నోటీసులు ఇవ్వడం, గౌతమ్ రెడ్డి కోర్టును ఆశ్రయించడం జరిగిందని అంటున్నారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే దాని గౌతమ్ రెడ్డి తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్తున్నారు. ఈ సమయంలో తనకు అన్యాయం జరిగిందంటూ శాస్త్రి సోషల్ మీడియా వేదికగా వీడియోలు పెట్టడం చేశారు. దీంతో ఇది సహించలేకపోయిన గౌతమ్ రెడ్డి అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నారట. దీనికోసం 25 లక్షల సుపారీ ఇచ్చేందుకు ఓ గ్యాంగ్ ను నియమించినట్లు విచారణలో తేలిందని సిపి చెప్తున్నారు. ఈ క్రమంలో శాస్త్రి ఇంటి వద్ద అక్టోబర్ 31న రెక్కి నిర్వహించి నవంబర్ 6న హత్యకు యత్నించారని, ఈ సమయంలో శాస్త్రి కేకలు వేయడంతో అతని ఫోన్, డాక్యుమెంట్స్ ఉన్న బ్యాగ్ ను ఎత్తుకెళ్లారని అంటున్నారు. ఈ సమయంలో వారు వాడిన బైక్, కారు వివరాలను పరిశీలించడంలో కారు గౌతమ్ రెడ్డి లీగల్ వ్యవహారాలు చూసే పురుషోత్తంది అని, బైక్ విజయవాడకు చెందిన పృథ్వీరాజ్ది అని గుర్తించారట. ఆ విధంగా ఈ కేసులో భాగస్వాములుగా ఉన్న వారిలో నలుగురిని అదుపులోకి తీసుకోగా మరో నలుగురితో పాటు గౌతమ్ రెడ్డి పరారీలో ఉన్నట్లు చెప్తున్నారు. ఈ వ్యవహారంపై టీడీపీ ఎక్స్ వేదికగా స్పందించింది. ఇందులో భాగంగా తన సైకోబాస్ బాబాయిని వేసేసిన అనుభవం నుంచి పాఠాలు నేర్చుకొని 24 లక్షల సుపారీ ఇచ్చి విజయవాడలో బ్రాహ్మణుడిని చంపాలని ప్లాన్ చేశారు జగన్ ప్రియ శిష్యుడు గౌతమ్ రెడ్డి. దానిని పోలీసులు పసిగట్టి నలుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న గౌతమ్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారని పోస్ట్ చేసింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.